సిగరెట్లు కాల్చడం, మద్యాన్ని పీకల దాకా సేవించడం, లేక తిరుగుబోతుతనము అనే వ్యసనం ఉండడం, లేక బెట్టింగులు, జూదము లాంటి వ్యసనాలు చాలామందిలో ఉంటాయి. అలాగే చాలామంది అప్పుల పాలై ఇబ్బందులు పడడానికి గల కారణాలలో ఒక వ్యసనం ఏంటి అంటే డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టే వ్యసనాన్ని కలిగి ఉండడం. నాకు తెలుసున్నటువంటి ఒక వ్యాపారవేత్త తన కుమారుడు ఉదయాన్నే తాను లేచి వ్యాపారానికి వెళ్ళే ముందు 50 రూపాయలు ఖర్చు పెట్టుకోమని ఇచ్చేవాడు. ఇచ్చి తాను వ్యాపారానికి వెళ్ళిపోయిన తర్వాత తల్లి కూడా ఆ కుమారుడు స్కూల్కి కాలేజీకి వెళ్ళేటప్పుడు తనొక 50 రూపాయలు ఖర్చు పెట్టుకోమని ఇచ్చేది. అంటే ఆనాటి దినాలలో ఒక మగవాడు ఉదయం నుండి రాత్రి వరకు, సాయంత్రం వరకు కష్టపడితే 100 రూపాయలు జీతమైతే తమ కుమారునికి ఖర్చు పెట్టుకోమని తల్లి తండ్రి ఒక 100 రూపాయలు ఇస్తే ఆ వ్యక్తి జోబు నిండా డబ్బులు, బండిలో కావలసినంత పెట్రోల్ ఉండేసరికి విచ్చలవిడిగా ఎక్కడకు వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళేవాడు. ఏం తినాలి అంటే అది తినేవాడు, ఏది చూడాలి అంటే అది చూసేవాడు. కనుక అలా మనం వ్యసనంగా డబ్బును ఖర్చు పెట్టడం గనక అలవాటైతే మనం అప్పుల పాలవ్వక తప్పదు. గనక ఎవరికైనా డబ్బును వ్యసనంగా ఖర్చు పెట్టడం వ్యసనంగా ఉంటే గనక దానిని వెంటనే విడిచిపెట్టకపోతే త్రాగుబోతుతనం, తిండిబోతుతనం, లేక అక్రమమైనటువంటి తిరుగుబోతుతనం అనే వ్యసనాలు ఒక వ్యక్తిని ఎలా అయితే నాశనంలోనికి నడిపిస్తాయో, డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసే వ్యసనం కూడా మనల్ని అప్పుల పాలై నాశనంలోనికి మనల్ని నెట్టివేస్తుంది. గనక విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడం అనే వ్యసనాన్ని వదిలిపెట్టాలి.